నమస్తే. ఏపీలో చంద్రబాబు మాస్టర్ స్కెచ్. ఆ 3 రిపోర్టుల్లో ఏముంది? ఒకప్పుడు రాష్ట్రం సర్వనాశనం అయిందంటూ 7 శ్వేతపత్రాలు. కానీ ఇప్పుడు అదే రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్ ఎక్కించామంటూ 3 ప్రోగ్రెస్ రిపోర్ట్లు. అవును, ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన తాజా మాస్టర్ స్ట్రోక్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఒకేసారి ప్రజల ముందు ఉంచేందుకు ఒక భారీ స్కెచ్ గీశారు. ఇంతకీ బాబు గారు రిలీజ్ చేయబోతున్న ఆ 3 ప్రోగ్రెస్ రిపోర్ట్ల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ రిపోర్టుల్లో ఏముంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ ముఖ చిత్రం ఎలా మారింది? శాంతి భద్రతలు, పెట్టుబడులు, సంక్షేమం, ఇలా ప్రతి రంగంలోనూ మార్పు కనిపిస్తుందని సీఎం చంద్రబాబు ధీమాగా చెప్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ నుంచి ఇన్వెస్ట్మెంట్ల వరకు అన్ని ఎలా నాశనం అయ్యాయో ఇప్పటికే 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజల కళ్ళకు కట్టారు. అయితే పాత కష్టాలను చెప్పడం మాత్రమే కాదు, ఈ 2 ఏళ్లలో మేము ఏం సాధించామో చూపిస్తామంటూ సరికొత్తగా 3 ప్రోగ్రెస్ రిపోర్టులతో ప్రజల ముందుకు రాబోతున్నారు. నెంబర్ 1, గుడ్ గవర్నెన్స్. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ లేకుండా వ్యవసాయం నుంచి రెవెన్యూ శాఖ వరకు ప్రజలకు సేవలను ఎంత పారదర్శకంగా అందించారో ఈ రిపోర్ట్లో చెప్పబోతున్నారు. కేవలం పాలన మాత్రమే కాదు, వ్యవసాయం, టూరిజం, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ఈ రిపోర్ట్ ఓపెన్ చేయబోతుంది. 1వ తారీఖున ఉదయాన్నే వృద్ధులకు పింఛన్లు ఇస్తున్న దృశ్యాలు, సంతోషంగా ఉన్న కుటుంబాలు, P4 మోడల్ అని స్క్రీన్ మీద పెద్ద టెక్స్ట్. నెంబర్ 2, వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్. నెల తిరగకుండానే 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపు తట్టి మరీ ఇస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల గురించి ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అంతేకాదు, ఇక్కడ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే P4 మోడల్. పేదరికాన్ని రూపుమాపి పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బ్రహ్మాస్త్రం ఇది. ఈ P4 ద్వారా లబ్ధి పొందిన వారి సక్సెస్ స్టోరీలను ఇందులో కళ్ళకు కట్టనున్నారు. ఇక ఫైనల్లీ నెంబర్ 3, డెవలప్మెంట్. గతంలో పెట్టుబడిదారులు ఏపీ అంటేనే భయపడి పారిపోయిన పరిస్థితి నుంచి ఈ 2 ఏళ్లలో అక్షరాల 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిన తీరును ఈ రిపోర్ట్లో చూపించబోతున్నారు. దీనివల్ల రాబోయే లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు చిట్టా ఇందులో ఉంటుంది. దీనికి తోడుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్, జాతీయ రహదారుల నిర్మాణం, ఆంధ్రుల జీవన నాడి, పోలవరం ప్రాజెక్ట్ మరియు ఏపీ గుండెకాయ, అమరావతి నిర్మాణం, వీటి ప్రోగ్రెస్ ఏంటి అనేది డీటెయిల్గా ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఒకవైపు విధ్వంసాన్ని గుర్తు చేసి శ్వేతపత్రాలు, మరోవైపు అభివృద్ధిని చూపే ఈ 3 ప్రోగ్రెస్ రిపోర్ట్లు మొత్తానికి ఏపీలో జవాబుదారీతనం తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.